నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. అనంత శ్రీ విభూషిత్ జగద్గురువ రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్రాచార్య మహారాజ్ దక్షిణ్ పీఠ్ నానేజందాం తరపున రక్తదాన శిబిరం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల ప్రభుత్వ దవాఖానాలో రక్తదాన శిబిరం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నిరీక్షక్ అశోక్ సంగాడే, మహిళా అధ్యక్షుడు లావణ్య నారాయణఖేడ్, మండల అధ్యక్షుడు విఠల్ అల్లంపల్లె, బసవరాజ్, దేవదాస్, శ్రీనివాస్, సాంప్రదాయం భక్తులు, శిష్యులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. జగద్గురు నరేంద్రాచార్య సంస్థ తరపున భారతదేశం అంతటా 850 రక్తదాన శిబిర క్యాంపులో పెట్టడం జరిగింది. జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్రాచార్య మహారాజ్ సంస్థ నానిస్తాం. మొత్తం దేశంలోని 850 బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది. అందులో నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 18/2/24 రోజు నారాయణఖేడ్ మన సంగారెడ్డి సేవా సమితి నుంచి చేయడం జరిగింది. చాలామంది వచ్చి మాకు సహకారం ఇచ్చారు. ధన్యవాదం శ్రీ గురుదేవ్. మళ్ళీ మొత్తంలో 16 నుంచి 24 తారీఖు దాకా మనకు స్వామీజీ ఆదేశాల ప్రకారమే మనము ఇవి బ్లడ్ క్యాంప్ జరుగుతున్నాం. శ్రీ గురు జగద్గురు నరేంద్రాచార్యజీ మహారాజ్ సంస్థాన్ తరపున మనం యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, సేవా కార్యక్రమం ఇక్కడ నారాయణఖేడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుపుకున్నాము. మన స్వామీజీ యొక్క చెప్పడం జరిగింది. ఇక్కడ బ్లడ్ క్యాంప్ పెట్టడం వల్ల ఇప్పటి వరకు 850 క్యాంపులు పెట్టడం జరిగింది. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో మళ్ళా డిస్ట్రిక్ట్ మండల్ వైజ్ అన్నిలా బ్లడ్ క్యాంప్ ఉంది. ఇక్కడ సేవా కార్యక్రమం జరుగుతుంది. స్వామి మేరకు ఇక్కడ స్వామి చెప్పడం వల్ల ఇక్కడ అందరు మన భక్తులు, శిష్యులు, సాధకులు అందరు ఇక్కడ వచ్చి చాలా పెద్ద ఎత్తున మహారక్తదాన శిబిరం జగద్గురు నరేంద్రాచార్యజీ మహారాజ్ సేవా సంస్థాన్ తరపున స్వస్వరూప్ సాంప్రదాయ జిల్లా సేవా సమితి సంగారెడ్డి తరపున మనం ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. ఇలాగే కొన్ని రాష్ట్రాలలో కూడా 850 ఇప్పటిదాకా క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు 25 వరకు మనకు డేట్ ఉంది. 25 లోపు ఇంకా పెరగాలని మా యొక్క మనవి. జగద్గురు నరేంద్రాచార్యజీ మహారాజ్ సంస్థాన్.